One, the third use of potentiometer. Potentiometer third use is to find internal resistance of a given battery. Battery of the internal resistance calculated using potentiometer. Okay, then the use is one of the uses to find EMF of a given cell. Second use is to compare EMF of two given cells. We will discuss about the third use, that is to find internal resistance of a cell in the secondary circuit. Secondary circuit లో ఉన్న సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ సెకండ్ యూజ్. ఓకే, అది ఎలా ఒకసారి చూడండి. ఇది ప్రైమరీ సర్క్యూట్. ప్రైమరీలో ఉండే సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ ప్రైమరీ. ఇది నోన్. ఇది ఆర్, విచ్ ఇస్ ఆల్సో నోన్. And the same acting resistor RE, and the same L equal to 10 meter magnet wire. Okay, 10 meter magnet wire. So this is a point A, and this is B. From A, a cell whose internal resistance is E1, EMF is E1, internal resistance is R1, which is unknown. This is one challenge. This is uncovered. This you have to find out. Okay. And galvanometer along with jockey. Okay. The second is primary circuit now. Same primary CKT, secondary లో ఇంకొక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తారు. రెసిస్టెన్స్ ఏమంటారంటే షంట్ రెసిస్టెన్స్ అంటారు. షంట్ ఇట్ ఈస్ నోన్. ఇది మనకు తెలుసు. తెలియదల్లా ఈ అన్నోన్. ఇదంతా కలిపి సెకండరీ సర్క్యూట్ అన్నారు. Forms a secondary circuit. Okay, the circuit row number. See the circuit. Primary known to you. This is known. This is known, and this length is 10 meter wide. Yanta primary circuit. Secondary lo EMF unknown, galvanometer and jockey. Additionally, you are connected a shunt resistance with the key. So internal resistance కట్టాలంటే ఇది ఉండాలి కంపల్సరీగా. సో ఫస్ట్ కేసు తీసుకుంటే కీ ఓపెన్ చేసి, అంటే ఆర్ని ఇంక్లూడ్ చేయకుండా బ్యాలెన్సింగ్ లెంగ్త్ కట్టాలి. ఆర్ని ఇంక్లూడ్ చేసి బ్యాలెన్సింగ్ లెంగ్త్ కట్టాలి. ఫస్ట్ కనెక్ట్ ద సెల్ వితౌట్ ఆర్. దీన్ని రెండు కేసుగా ట్రీట్ చేస్తే when key is open, it means the shunt is not included. Shunt is not included. Not included. అంటే షంట్ ని యాడ్ చేయట్లా. కీ ఓపెన్ చేస్తే ఇది తీసినట్టు. షంట్ ఈజ్ నాట్ included. Then ఈ జాకీని ఇక్కడికి ఇలాగ ప్రెస్ చేసుకుంటారండి. ఎప్పుడైతే గల్వనోమీటర్ లో జీరో డిఫ్లెక్షన్ వస్తుందో
అప్పుడు లెంగ్త్ నోట్ చేయండి. ఆ లెంగ్త్ L1 అనుకో. అప్పుడు L1 దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎంఎఫ్ కి ఈక్వల్ అవుతుంది. అప్పుడే ఈ బ్రాంచ్ నుంచి కరెంట్ వెళ్ళదు. అది ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. సో అడ్జస్ట్ ద జాకీ సచ్ దట్ current in a galvanometer is 0. So then note down the balancing length. The PD across this length is equal to EMF of this cell. So adjust the jockey such that IC equal to 0. IC 0 అయ్యే వరకు అడ్జస్ట్ చేయండి. ఎప్పుడైతే 0 అయిందో నోట్ డౌన్ ద బ్యాలెన్సింగ్ లెంగ్త్. నోట్ డౌన్ ది బ్యాలెన్సింగ్ లెంగ్త్. ఓకే. సో దెన్ L1 is balancing length. L1 is balancing length. Okay. So the PD across L1, the PD across L1 is V1, is then equal out the across L1 is E1. Therefore E1 equal to potential gradient into balancing length. Take this as equation number 1. This is when key is open. So key open case lo manaki ee branch lonchi current వెళ్ళలేదు. ఎప్పుడైతే మనం ఈఎంఎఫ్ ని మెజర్ చేస్తామో నో కరెంట్ ఫ్లోస్ టు సెకండరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే కీ ఈజ్ క్లోజ్. వెన్ కీ ఈజ్ క్లోజ్డ్, క్లోజ్ చేశారంటే అర్థం ఏంటంటే ఆర్ ని సర్క్యూట్ ఇంక్లూడ్ చేసినట్టు. దట్ మీన్స్ ది షంట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ CKT. The shunt is included in the circuit. ఇప్పుడు ఈ బ్యాటరీ నుంచి ఎప్పుడైతే ఇది ఇంక్లూడ్ చేస్తామో ఈ బ్యాటరీ కరెంట్ పంపడం మొదలుపెట్టింది. దట్ కరెంట్ యూ కాల్డ్ యాజ్ I1. సో దట్ I1 goes in this direction. This is closed. This is I1. Again comes to this I1. సో ఎప్పుడైతే దీంట్లో నుంచి కరెంట్ బయటకు వచ్చిందో ఇక్కడ కొంత ఎనర్జీ లాస్ జరుగుతుంది. I1 R1 ఈఎంఎఫ్ లోంచి I1 R1 తీసేగా వచ్చే పీడీ, ఆ పీడీ ఏమన్నా అంటే E1 మైనస్ I1 R1. ఇప్పుడు ఇక్కడున్న పీడీ ఇదనమాట. ఇందాక E1 ఉంది ఎందుకంటే I1 0 కాబట్టి. ఇప్పుడు E1 నుంచి తీసేగాడి ఇక్కడుండే పీడీ V1 అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే కరెంట్ బయటకు వచ్చిందో మళ్ళీ బ్రిడ్జ్ డిస్టర్బ్ అయింది అంటే కొంత ఈఎంఎఫ్ తగ్గింది కాబట్టి మళ్ళీ కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఆ కరెంట్ 0 చేయడానికి ఏం చేయాలి, మళ్ళీ జాకీని మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకుంటే ఎలా. సో ఒక లెంగ్త్ రీచ్ అయ్యాక లెంగ్త్ ఈక్వల్ టు L2. ఎందుకంటే ఈఎంఎఫ్ తగ్గింది, దీంట్లో కొంత తీసేసాం కాబట్టి ఈఎంఎఫ్ తగ్గిపోతుంది, లెంగ్త్ కూడా తగ్గిపోతుంది. ఏ లెంగ్త్ దగ్గర అయితే గెలనామేట్ 0 డిఫ్లెక్షన్ అది నోట్ చేయండి. అప్పుడు ఇక్కడున్న పీడీ ఈ V1 కి ఈక్వల్, నాట్ E1. ఇందాక E1 కి ఈక్వల్, ఇప్పుడు V1 కి ఈక్వల్. అర్థం కాదు అడగండి అయ్యా. చెప్పింది అర్థం అవుతుందా? నేను చెప్పేది ఏంటంటే ఇందాక ఇది ఓపెన్ అయినప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేసాం, క్లోజ్ చేసిన మనం దీన్ని బ్యాలెన్స్ చేస్తాం. దీని గురించి బ్యాలెన్స్ చేస్తాం, గడిపెట్టి దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా లెంగ్త్ తగ్గిపోతుంది, L1 నుంచి L2 పడిపోతుంది. ఎందుకని E1 నుంచి IR తీసేస్తున్నాం కాబట్టి కొంత ఈఎంఎఫ్ తగ్గింది కాబట్టి మనం దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇదంతా ఎప్పుడు ఈ I1 ఇలా ట్రావెల్ చేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. నౌ యు ఆర్ బ్యాలెన్సింగ్ దిస్ V1 విత్ ఎ లెంగ్త్ ఈక్వల్ టు L2. అది మెయిన్ పాయింట్ అక్కడ. సో ఇప్పుడు ఏమంటారంటే adjust the jockey such that IC equal to 0. IC 0 అయ్యే వరకు అడ్జస్ట్ చేయండి. సో దెన్
L2 is corresponding balancing length. So then PD across L2 is V1. That V1 equal to V by L into L2. This is equation number 2. దీంతో డివైడ్ చేయండి. చేస్తే నోట్ చేయండి, అక్కడ నోట్ చేయండి. ఫస్ట్ అర్థం కదా అడగండి. ఫస్ట్ నోట్ చేయండి అమ్మా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఓపెన్ చేసి అంటే షంట్ ని రిమూవ్ చేసినట్లు లెక్క చేస్తే మనకు వచ్చేది E1 అంటారు, దాన్ని ఈఎంఎఫ్ అంటారు. సో E1 బ్యాలెన్స్ అగైన్స్ లెంగ్త్ L1. సో ఆ సిచ్యుయేషన్ లో ఈ బ్రాంచ్ లోకి కరెంట్ వెళ్ళలేదు. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ లెంగ్త్ మెజర్ చేస్తున్నామో ద కరెంట్ ఇన్ దిస్ బ్రాంచ్ ఈజ్ 0. దట్స్ వై I ఈక్వల్ టు 0. నౌ కీ ఈజ్ క్లోజ్డ్ అంటే యు ఆర్ ఇన్క్లూడింగ్ ది షంట్. ఎప్పుడైతే షంట్ కనెక్ట్ చేస్తామో ఈ బ్యాటరీ దీంట్లో కరెంట్ పంపుతుంది. అంటే దీంట్లో వచ్చే కరెంటు ఈ బ్యాటరీ వల్ల వస్తుంది, షంట్ లోకి వచ్చే కరెంటు దీని వల్ల వస్తుంది. ఎప్పుడైతే ఇది కొంత కరెంటు పంపిందో ఇక్కడ కొంత లాస్ హోల్స్ ఉంటుంది. ఆ లాస్ హోల్స్ ఒరిజినల్ ఈఎంఎఫ్ లో తీసేగా రిమైనింగ్ వోల్టేజ్ V1. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయవలసి ఈ V1. అంటే ఎప్పుడైతే ఇది కొంత కరెంట్ పంపిందో ఈ పాయింట్ డిఫరెంట్ పొటెన్షియల్ వచ్చేసాయి. ఎప్పుడైతే డిఫరెంట్ పొటెన్షియల్ వచ్చాయి మళ్ళీ కరెంట్ వెళ్ళడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆ కరెంట్ 0 చేయడానికి ఏం చేయాలి, జాకీని ఎలా అడ్జస్ట్ చేసి ఇక్కడ తీసుకురాలి. ఎందుకంటే ఈఎంఎఫ్ లో కొంత తీసుకున్నా కూడా ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్ లెంగ్త్ కూడా తగ్గిపోతుంది ముందు దాంతో పోల్చుకుంది. అప్పుడు L2 దేని బ్యాలెన్స్ చేస్తుంది, V1. L1 దేని బ్యాలెన్స్ చేస్తుంది, E1. అలా రెండు ఈక్వేషన్ రాసిన తర్వాత డివైడ్ 1/2 డివైడ్ చేయండి. 1/2 చేస్తే (1/2) gives V1/V1 ఈక్వల్ టు V/L. రెండు చోట్ల ఒకటే కాదు, ప్రైమరీ సర్క్యూట్ మారలేదు, V/L కాన్స్టెంట్. L1 ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈ టెర్మినల్ PD ఈక్వేషన్ రాయండి. ది టెర్మినల్ PD V1 ఈక్వల్ టు E1 మైనస్ I1 R1. ఓకే, సర్క్యూట్ తీసేస్తున్నాయి, ఇంకా ప్లేస్ లేదు. సో దీని నుంచి R1 వాల్యూ రాయండి, E1 మైనస్ V1/I1. కానీ V1
ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఆర్, I1 R అని కూడా రాసుకోవచ్చు. I1 ఏమని రాయొచ్చు, V1/R అని కూడా రాసుకోవచ్చు. ఈ I1 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే R1 ఈక్వల్ టు E1 మైనస్ V1/V1 ఇంటూ R. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే E1/V1 మైనస్ 1 ఇంటూ R. సో ఈ E1/V1 ప్లేస్ లో L1/L2 రాయండి. L1/L2 మైనస్ 1 ఇంటూ R. దెన్ E1/V1 minus 1 into R. Therefore, the internal resistance small r1 is equal to L1 minus L2 by L2 into R. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేయాలమ్మా, డౌట్ ఉంటే అడగండి. ప్రాబ్లం చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది L1 ఎప్పుడు L2 కన్నా ఎక్కువ ఉంటుంది. బికాస్ L1 is the balancing length for E1, L2 is the balancing length for V1, which is more. E1 is more, that's why L1 is more. So L1 is always greater than L2. Okay, any doubt? Coming to some of the applications of potentiometer. Some of the applications of potentiometer. First one, sensitivity of potentiometer. So what is meant by sensitivity ante, you are used to measure a potential difference for small changes in current. For small changes in current, the large value of PD is measured is called sensitivity. The small changes in current to produce
potential difference. అంటే small changes in current to produce potential difference is called sensitivity. Okay, sensitivity is inversely proportional to potential gradient. Is inversely proportional to potential gradient. Potential gradient అంటే V by L కాబట్టి ఇది V. అంటే సెన్సిటివిటీ పెరగాలంటే లెంగ్త్ ఆఫ్ పొటెన్షియోమీటర్ పెరిగితే, నేను మీకు చెప్పాను ఎక్కువ లెంగ్త్ ఎందుకు తీసుకుంటారంటే సెన్సిటివిటీ పెరగడానికి అని చెప్పాను. సో మోర్ యాక్యురసీ వస్తుందన్నమాట సెన్సిటివిటీ పెరిగితే. సో ఇది పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే IRW I అంటే ప్రైమరీ EMF ఇంటూ వైర్ రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టర్, స్మాల్ r. ఇవన్నీ సెన్సిటివిటీ పారామీటర్సే. సో సెన్సిటివిటీ పెరగాలనుకోండి, సెన్సిటివిటీ పెరగాలి అంటే లెంగ్త్ పెరగాలి, ప్రైమరీ EMF తగ్గాలి, అలాగే ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఎన్ని పెరిగితే సెన్సిటివిటీ పెరుగుతుంది. ఓకే, ఆ పాయింట్ నోట్ చేయండి. So next application ఏంటంటే, you are not changing the cell in the primary as well as secondary. Then L1 is length of potentiometer and L2 is length of potentiometer. L1 is first balancing length and L2 is second balancing length. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైమరీ సెకండరీలో సెల్ మార్చట్లేదు అంటే సెకండరీలో ఉన్న సెల్ ఈ సెకండరీ ఈ ప్రైమరీ డివైడ్ బై ఎల్ ఇంటూ ఎల్ అంటే ఇది ప్రైమరీ, ఇది సెకండ్. ఈ రెండు కాన్స్టెంట్. ఈ రెండు కాన్స్టెంట్ అయితే స్మాల్ ఎల్ బై క్యాపిటల్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయిపోతుంది. L1 by L1 పైన మెన్షన్ చేస్తాం. L1 by L1 ఈక్వల్ టు L2 by L2. అదొకటి నోట్ చేయండి. ఓకే, కమింగ్ టు సెకండ్ వచ్చిన తర్వాత థర్డ్ వన్ చూడండి. R1 is shunt in secondary
the corresponding balancing length is L1. R2 is మళ్ళీ R1 కాస్త R2 అయింది. ఈ shunt in secondary, the corresponding the balancing length is L2. Is L2. Then find internal resistance of cell in the secondary. Internal resistance of cell in secondary. చాలా ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది ప్రైమరీ సర్క్యూట్, ఎంత కామన్. ఇప్పుడు సెకండరీలో ఏం చేశారంటే సెల్, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, ఇది జాకీ అండ్ ఇది గలోనామీటర్ G. ఇక్కడ ఏం చేశారంటే ఒక్కసారి R1 కనెక్ట్ చేశారు. R1 కనెక్ట్ చేస్తే లెంగ్త్ L1 వచ్చింది. R1 తీసేసి R2 పెట్టారు, లెంగ్త్ L1 కాస్త L2 అయింది. అప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ముందు R1 ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ L1, R2 ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ L2. దెన్ వాట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ ఇన్ ద సెకండరీ? సెకండరీలోనే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, షంట్ కనెక్ట్ చేయగానే మనం ఈఎంఎఫ్ అనం V1 బ్యాలెన్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కనెక్ట్ చేయగానే లాస్ ఇక్కడ వస్తుంది, ఇది తీసేగా వచ్చిన దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తాం. ఇట్స్ నాట్ ఈఎంఎఫ్, ఇట్ ఈస్ టెర్మినల్ పీడీ. కనెక్ట్ చేయగానే మనకు ఉండేది V1, E1 ఉండదు. E1 ఎప్పుడు ఉంటుందంటే R ఓపెన్ అయినప్పుడు E1 ఉంటుంది, R క్లోజ్ అయినప్పుడు ఉండేది V. V అంటే టెర్మినల్ పీడీ. అంటే V1 balanced against the length L1. V2 is balanced against length L2. So V1 by V2 is equal to L1 by L2. Or constant of proportion V by L. Primary వారినంత వరకు అదే. ఓకే, ఇప్పుడు V1 అంటే ఏమన్నా వస్తారంటే I1 R1 by I2 R2 ఈక్వల్ టు L1 by L2. I1 అంటే దీంట్లో వెళ్ళే కరెంట్, దీంట్లో వెళ్ళే కరెంట్ ఎలా వస్తుంది? ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. అలాగే I2 అంటే ఈఎంఎఫ్ బై ఇది అదే ఉంటుంది, ఇది మారుతుంది. R1 కాస్త R2 అవుతుంది. అంతేనా? మనం ఇవేం మారలేదు, అదే ఇది మారడం వల్ల ఏమైంది? కరెంట్ మారిపోతుంది. ఇక్కడ R1 ఉన్నప్పుడు I1 వెళ్ళింది, R2 ఉన్నప్పుడు I2 వెళ్ళింది. కాబట్టి I1 I2కి ఈక్వేషన్ రాయండి. Then I1 is replaced by E1 by R1 plus R1 into R1, E1 by R2 plus R1 into R2 is equal to L1 by L2. ఇది కరెంట్ I1, ఇది I2, ఇది I2. సో ఇప్పుడు దీంట్లో ప్రైమరీ ఈఎంఎఫ్ ఒకటే, అదే ఈఎంఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ మీకు ఏం మిగులుద్దంటే R1 by R2 ఇంటూ R2 ప్లస్ R1 by R1 ప్లస్ R1 is equal to L1 by L2. సో దీంట్లో మీకు R1 వాడు ఇచ్చాడు, ప్రాబ్లంలో లెంగ్త్ ఇచ్చాడు, R2 ఇచ్చాడు, కరస్పాండింగ్ లెంగ్త్ వాడు ఇచ్చాడు. ఇవ్వండల్లా స్మాల్ R1. ఆ స్మాల్ R1 ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్ ఇన్ ద సెకండరీ. స్టేట్మెంట్ నోట్ చేసి రాయండి, డౌట్ ఉంటే అడగండి.
Okay. So we got applications. So we'll see some problems based on potentiometer. Problems based on potentiometer. Okay. Potentiometer sums undamu konchu. First one, there already PDF file undi. But ikkada problem statement cheppandi meeku explanation kudaradu. The potentiometer having a wire of length L is connected to terminals of battery. A Lagrange cell has a null point at 1 meter. If length of potentiometer wire is increased by 1 meter, the position of null point is. So the potentiometer having a wire of length 4 meters is connected to battery. The Lagrange cell has a null point at 1 meter. The Lagrange cell has an EMF 1 volt. The null point is 1 meter. The balancing length is 1 meter. Is 1 meter. Full stop. The length of potentiometer wire increased by 1 meter if length of potentiometer wire increases by 1 meter, 10 meters, not 1 meter, 1 meter, then the position of null point, then the balancing length becomes, the balancing length is. So now we concept cheppanu. Potentiometer, listen. Potentiometer having a wire of length that is capital L. Capital L battery connect చేశారు అంటే ఇది ప్రైమరీలో కనెక్ట్ చేసిన బ్యాటరీ. The Lagrange cell has EMF ఇది సెకండరీలో కనెక్ట్ చేసిన బ్యాటరీ. ఇది దీన్ని బ్యాలెన్స్ చేసింది అంటే ఈ EMF దీన్ని బ్యాలెన్స్ చేసింది. లెంగ్త్ ఆఫ్ వైర్ ఈజ్ ఇంక్రీజ్ 1 మీటర్ అంటే ఇక్కడ ఉన్న 4 ని కాస్త 5 చేశారు. బ్యాటరీ మారలేదు, ఈఎంఎఫ్ మారలేదు, అప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ అంటే ఇందాక చెప్పాను వితౌట్ చేంజింగ్ ద సెల్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ అప్పుడు రిలేషన్ అయితే స్మాల్ ఎల్ బై క్యాపిటల్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అది కాన్సెప్ట్ ఇక్కడ. ఎందుకంటే ప్రైమరీలో బ్యాటరీ మార్చలేదు, సెకండరీలో బ్యాటరీ మార్చలేదు, రెండు ఒకటే. కాబట్టి the concept here is, so primary EMF and secondary EMF are are not changed. మార్చలేదు. మార్చకపోతే మనకి మిగిలేదల్లా స్మాల్ ఎల్ బై క్యాపిటల్ ఈక్వల్ టు కాన్స్టెంట్. That is L1 by L1 equal to L2 by L2. L1 balancing length 1 meter. Capital L1
4 meters. Find out L2. ఎంత పెరిగింది? 4 కాస్త 5 అయింది. That is 5. L2 value becomes 5 by 4. That is 1.25 meters. ఇది కాన్సెప్ట్. That is the case. Note చేయండి. Okay, next problem. The EMF of a battery A is balanced by 80. The EMF of A, battery A, is balanced by a length 80 centimeters. The EMF of standard cell balanced by 50. The EMF of A is, find EMF of A. A యొక్క EMF కనుక్కోమన్నాడు. ఒకసారి క్వశ్చన్ స్టేట్మెంట్ చూడమ్మా. అంటే ఇక్కడ ఎదుర్కొంటే స్టేట్మెంట్ ఉంటే మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది. స్టేట్మెంట్ రాస్తున్నాను, అది కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇది బ్యాటరీ ఏ, ఇది 80 సెంటీమీటర్ బ్యాలెన్స్ అవుతుంది. అయితే మనకి ఏదైనా కట్టాలి అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ తెలియాలి. మీకు ఫస్ట్ యూజ్ ఏంటంటే టు ఫైండ్ అన్నోన్ ఈఎంఎఫ్. ఈ ఏఎస్ ఈఎంఎఫ్ తెలియాలి. సో అన్నోన్ ఈఎంఎఫ్ ఏంటంటే ఇట్ ఈస్ ఫస్ట్ యూజ్. ది అన్నోన్ ఈఎంఎఫ్ E is equal to potential gradient into balancing length. మనకి తెలియాలంటే మీకు సెకండ్ మెథడ్ చెప్పాను ఫస్ట్ యూజ్ లో. స్టాండర్డ్ సెల్ ఒక దాన్ని బ్యాలెన్స్ చేస్తే దానికి V by L వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా వాడు ఏమి ఇచ్చాడు, V by L వాల్యూ ఈక్వల్ టు ES by LS అని నేను చెప్పాను, గుర్తుందా లేదో. ఇక్కడ ES వాల్యూ స్టాండర్డ్ సెల్ బ్యాలెన్స్డ్ బై స్టాండర్డ్ సెల్ EMF. EMF ఆఫ్ స్టాండర్డ్ సెల్ అది కూడా అయిపోతే కష్టం మనకి. The EMF for standard cell is 1 volt. అది ES వాడు ఇచ్చాడు. దాని కరస్పాండింగ్ బ్యాలెన్స్ లెంగ్త్ 50 ఇచ్చాడు. అంటే 1/50 వాడు ఇచ్చాడు. ఇది మనకు అనుకోండి. ఈ V by L ఇచ్చి సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 1/50 సెంటీమీటర్. ఇది బ్యాలెన్స్ చేస్తుంది, 80ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇది 80 ఇచ్చాడు. అంటే ఛార్జ్ ఈజ్ 8/5 అంటే 1.6 వోల్ట్. ఇది అన్నోన్ ఈఎంఎఫ్ అన్నమాట. సో ఇది మనకి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకుంటాం. మీకు నిన్న అన్నోన్ ఈఎంఎఫ్ దగ్గర సెకండ్ మెథడ్ అన్నమాట.
అంటే ప్రైమరీ సంబంధించిన డేటా ఇవ్వనప్పుడు ఇలాగ స్టాండర్డ్ సెల్ ఈఎంఎఫ్ స్టాండర్డ్ లెంగ్త్ ఇచ్చేస్తాడు. దాన్ని బట్టి అన్నోన్ ఈఎంఎఫ్ పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడము. When six identical cells of are connected in series, the corresponding balancing length is L1 in secondary. The balancing length is L. Next, the balancing length becomes L by 3. The balancing length becomes L by 3. ఎందుకంటే when cells are wrongly connected, when some cells are wrongly connected in secondary, ఎప్పుడైనా సరే సెకండ్ లో కనెక్ట్ చేసినట్టు, find the number of cells connected wrongly. Find the number of cells connected wrongly. Okay, సో మీకు రాంగ్లీ కనెక్టెడ్ సెల్ కి కాన్సెప్ట్ ఉంది, ఐడియా ఉందో లేదు తెలియదు. ఏమన్నాడంటే ఎన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్, అన్ని సిరీస్ కనెక్ట్ చేస్తే the initial EMF is NE, where N is 6, E, it is balanced against length L1 equal to L. Second EMF is N minus 2M into E. గుర్తుంది కదా మీకు, సెల్స్ దగ్గర రాంగ్లీ కనెక్టెడ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ కట్టడానికి E6 minus 2M into E, ఇది ఏ లెంగ్త్ కి బ్యాలెన్స్ అవుతుంది అన్నాడు అంటే L/3 కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో రెండింటికి ప్రైమరీ సర్క్యూట్ ఒకటే కాదు, పొటెన్షియల్ గ్రేడియంట్ కాన్స్టెంట్. సిన్స్ V/L is constant, then E1/E2 equal to L1/L2. ఇక్కడ M అన్నది నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ రాంగ్లీ, తప్పుగా కలిపిన దాన్ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. మనం ఎంఏ కనుక్కోవాలి. E1 ప్లేస్ లో 6E, E2 ప్లేస్ లో 6 minus 2M into E is equal to L/L/3. 3 goes numerator, cancel, E cancel, 3 2 times. So 2E equal to 6 minus 2M, 2M equal to 4, M equal to 2. వచ్చాను.
Okay. Next problem. Problem number 4. In a potentiometer experiment, the balancing length with a cell is 560 centimeter when external resistance, దాన్ని మనం ఏమంటాం, shunt of 10 ohm is connected in parallel to the cell. The balancing length changes by by 60 centimeter. Find internal resistance of the cell in secondary. Find internal resistance of cell in secondary. Secondary లో కనెక్ట్ చేసిన సెల్ యొక్క ఈఎంఎఫ్ తెలియాలి. మీకు ఇది ఇవాళ చెప్పిన కాన్సెప్ట్ అమ్మా. పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ లో 560 సెంటీమీటర్ బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎప్పుడు, వెన్ కీ ఈజ్ ఓపెన్ అంటే ఇది L1, ఇది కనెక్ట్ చేశారు అంటే కీ ఈజ్ క్లోజ్డ్, అప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎంత చేంజ్ వచ్చింది, చేంజ్ ఇచ్చాడు, L2 ఇవ్వలేదు, L1 మైనస్ L2 వాల్యూ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ తప్పు చేస్తారు చాలా మంది, L2 డైరెక్ట్ 60 తీసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ L2 చేంజ్, అంటే L1 మైనస్ L2 ఇచ్చాడు, L2 కాదు. అయితే ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో కాన్సెప్ట్ ఈజ్ internal resistance is equal to L1 minus L2 by L2 into R. అర్థమైందా? given ఏమి ఇచ్చాడంటే L1 560, L1 minus L2 60 చేంజ్ చూడండి ఇక్కడ. సో దాని నుంచి L2 వాల్యూ L1 minus 60. సో 560 minus 60 its value is 500. And external resistor R value 10 ohm. అన్నీ ఉన్నాయి డేటా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. Therefore internal resistance small r equal to L1 minus L2 డైరెక్ట్ గా రాసేయండి 60, L2 వాల్యూ 500 into external resistor is 10, 0 0 cancel, 6/5 means 1.2 ohm. ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములా చాలా మంది మర్చిపోతారమ్మా, అదంటూ ఉందని తెలియదు. ఫైనల్ గా గుర్తుండ, చాలా మందికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఉండదు. పొటెన్షియోమీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద చాలా సార్లు మెయిన్స్ లో అడిగాడు, ఎందుకంటే జనరల్ గా గుర్తు రాదు, అది అంత షార్ట్ గా కూడా ఐడియా స్ట్రైక్ అవ్వదు. ఈ ఫార్ములా చాలా మంది మర్చిపోతారు లాస్ట్కి వచ్చేటప్పటికి.
Next column. Column number 5. The resistivity of potentiometer wire is controls resistivity if area of cross section of wire is 4 centimeter square. 4 centimeter square. The current flowing in the circuit is 1 ampere. The current flowing in the circuit is 1 ampere. The potential gradient is 7.5 volt per meter. ఏం కనుక్కోవడం అంటే రెసిస్టివిటీ రో అది కావాలి. రో కావాలమ్మా. సో రో కావాలి అంటే మీకు పొటెన్షియల్ గ్రేడియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టివిటీలో చెప్పాను, గుర్తుందో లేదో ఒకసారి చూడండి. V by L ఈక్వల్ టు IRW by L. So resistance of wire equal to rho L by A. So RW by L equal to rho by A. ఈ RW వాల్యూకి రాశారనుకోండి I rho by A, that is V by L. ఇప్పుడు మనకి V by L తెలుసు, I తెలుసు, ఇది V by L, ఇది I. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తెలుసు, ఏ తెలుసు, తెలియవలసిన రెసిస్టివిటీ. సో గివెన్ అంతా ఎస్ఐలో ఉందా చూసుకోండి. V by L 7.5 volt per meter అండ్ ఏరియా సెంటీమీటర్ స్క్వేర్ లోని మీటర్లోకి మార్చండి ఇంటూ 10⁻⁻2 స్క్వేర్. ఏరియా తెలిసింది. కరెంట్ ఆంపియర్స్ లో ఉంది. ఇంకేం కావాలి మీకు? V by L ఉంది, A ఉంది, I ఉంది. దేర్ఫోర్ rho ఈక్వల్ టు V by L into A by I. 7.5 4 into 10⁻⁴, I value 1. 4 into 7.5 అంటే 3. 30 into 10⁻⁴ అంటే 3 into 10⁻³ ఓం మీటర్. దీన్ని ఏమంటారంటే రెసిస్టివిటీ.
వచ్చేసారా? నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. Two cells, problem number 6. Two cells of EMFs E1 and E2. When placed in series, the balancing length is 204 centimeter. The balancing length is 204 centimeter. When one cell is reversed, the balancing length is 36. The balancing length is 36. If E1 is 1.4 volts, find E2. Find E2. E1 తెలుసు, E2 కనుక్కోవాలి. ఇది నేను మీకు కంపారిజన్ ఆఫ్ సెల్స్ దగ్గర సెకండ్ మెథడ్. ఇది కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ లో సెకండ్ మెథడ్ గుర్తుందో లేదు చూడండి. రెండు సెల్స్ సిరీస్ లో కలిపినప్పుడు E1 ప్లస్ E2 బ్యాలెన్స్ అగైన్స్ లెంగ్త్ L1, E1 మైనస్ E2 బ్యాలెన్స్ అగైన్స్ లెంగ్త్ L2. ఇది E1 E2, ఇది L1. ఒక సెల్ రివర్స్ చేయడంతో ఇక్కడ మైనస్ వస్తుంది, అప్పుడు ఇది L2. డివైడ్ చేస్తే E1 ప్లస్ E2 డివైడ్ బై E1 మైనస్ E2 L1 బై L2. సో కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే E1 బై E2 ఈక్వల్ టు L1 ప్లస్ L2 బై L1 మైనస్ L2. ఇది కాన్సెప్ట్. ఆల్రెడీ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అడిగిన డేటాను రాయండి. given E1 is 1.4 volts, L1 is 204, L2 is 36. Then 1.4 by E2, 204 plus 36 by 204 minus 36. ఎంత అవుతుంది? 14 minus 6, 8, 9 అంటే 168 ఉంటుంది. by E2 equal to 300 by 168. చెక్ చేసి చూడండి, 204 రావాలి. 14, 9, 10, 204 సర్వీస్. సో మనకు కావాల్సింది E2. Therefore E2 equal to 168 into 1.4 by 300. Value is 0.98 volts. సాల్వ్ చేసి చూడండి, 0.98 volts వస్తుంది. సాల్వ్ చేస్తే 0.98 volts వస్తుందమ్మా. డౌట్ ఉంటే అడగాలయా. రాము,
సార్ చెప్పండి. వీళ్ళ క్లాస్ లేట్ అవుతుంది బాగా, గంట 20 నిమిషాలు పోతుంది. రేపు నుంచి కొంచెం కరెక్ట్ రేపు నుంచి కొంచెం సార్ ఏం లేదు 7:30కి వాళ్ళకి వస్తున్నారండి పిల్లలు. మరి పోతుంది, సెట్ అవడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది. 7:40 అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు నుంచి నాకు హోస్ట్ లేదండి, నాకు మెటీరియల్ డ్యూటీ వేశారు. నువ్వు ఇక్కడ E1 అనేది ఎక్కువ అంటే ఇప్పుడు జనరల్ ఫార్ములా బట్టి E1/E2 = L1 + L2/L1 - L2. అది ఎప్పుడు E1 < E2 అయితే. సో E1 < E2 అయిందనుకో, న్యూమరేటర్ L1 + L2 వస్తుంది. ఓకే సార్, సరిపోయిందా? ఓకే సార్. నేను రాశాను E1 < E2 అని రాసింది చూడు కాన్సెప్ట్ లో, అది చూసుకోవాలి నువ్వు. సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, the EMF of cell is E volt. The EMF of cell is E volts and its internal resistance is 1 ohm and its internal resistance is 1 ohm. A resistance of 4 ohms. A resistance of 4 ohms is joined to a battery. In parallel. Battery in parallel. This is connected in the secondary circuit. This is connected in secondary circuit. The balancing length is 160. The balancing length is 160 centimeter. If 1 volt cell balances for 100 centimeter potentiometer wire, then find EMF E. ఇది క్వశ్చన్. సార్ చూడండి, క్వశ్చన్ ఇక్కడ ముందు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ సెల్ అంతా ఎక్కడుంది అంటే, ఈ పార్ట్ అంతా ఎక్కడుంది, కనెక్టెడ్ ఇన్ ది జాయింట్. ఇదంతా సెకండరీలో ఉన్నది. ఇదంతా అంటే మరి ప్రైమరీకి సంబంధించిన ఇంటర్నల్ రెసిస్టెన్స్, రియోస్టాట్ రెసిస్టెన్స్, వైర్ రెసిస్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఇది మనకు కావాల్సిన స్టాండర్డ్ సెల్, దాని కరస్పాండింగ్ లెంగ్త్. స్టాండర్డ్ సెల్ కరస్పాండింగ్ లెంగ్త్ వస్తే పొటెన్షియల్ గ్రేడియంట్ కట్టేచ్చు కదా. కాబట్టి అది కట్టేసాం అనుకోండి. సో ES వాల్యూ 1 volt, LS వాల్యూ 100 centimeter. కాబట్టి పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ ES/LS 1/100. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది ప్రైమరీ సర్క్యూట్, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్, రియోస్టాట్, ఇదంతా కామన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏం ఇవ్వలేదు. ఓకే, ఇవ్వకుండా ఇదంతా ఇవ్వలేదు. ఇది ఇవ్వకుండా డైరెక్ట్ మనకి ఇది వచ్చేసింది బేస్డ్ ఆన్ దిస్ డేటా. ఇప్పుడు సెకండరీలో ఏం చేశారంటే, బ్యాటరీ, రెసిస్టెన్స్ అండ్ దీస్ ఆర్ ద కండిషన్స్. ఇది గల్వనోమీటర్. ఈఎంఎస్ ఎంత? E. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? 1. R1 అనుకోండి. ఈజ్ కనెక్టెడ్ 4 ohm రెసిస్టర్, R వాల్యూ 4 ohm. ఇవి వాడు ఇచ్చిన డేటా. ఇప్పుడు ఇది దేన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు? బ్యాలెన్సింగ్ లెంగ్త్. ఫైండ్ ద, ఏమడిగాడు?
join parallel, this is connected, balancing length is 160. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాస్తాను చూడండి, V balances V by L. సపోజ్ V1 అనుకోండి, ఇది V1 balances V by L into this one. V1 అంటే IR, I1R, I1 అంటే దీని నుంచి వస్తుంది కరెంట్, I1R ఇంటూ V by L ఇంటూ స్మాల్ l. సో I1 అంటే ఏమన్నా వస్తుంది రాయండి, I1 అంటే ఈ కరెంటు E బై R1 ప్లస్ R, ఇది R1 ప్లస్ R ఇంటూ R ఈక్వల్ టు V బై L ఇంటూ L1. సో ఈ వాల్యూ మనకు అన్నోన్, R1 వాల్యూ 1, capital R value 4 into 4 is equal to V by L value 1 by 100, L1 value 160, ఇది L1. సో అన్ని తెలుసు ఎక్సెప్ట్ E. సో 4E by 5 is equal to 1.6. ఇది సెంటీమీటర్ మార్చాల్సిన పర్లేదు, ఇది 0.4. then E value becomes equal to 2 volts. ఇది ఫార్ములా అమ్మా. నోట్ చేయండి. చూడండి, మీరు లేట్ గా వస్తే దగ్గర ఒక 7-8 ప్రాబ్లమ్స్ ఆగిపోతున్నాయి. అదే మీరు కరెక్ట్ గా 7:30, 7:25 మధ్యన వచ్చారనుకోండి, అక్కడి నుంచి మనకి దగ్గరగా ఒక పావు గంట టైం కలిసి వస్తుంది. పావు గంటలో మనం 5-6 సమ్స్ కవర్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇంకొక డబుల్ ది ప్రాబ్లమ్స్ అవేవి ఆగిపోయింది. ఎందుకంటే నాకు నెక్స్ట్ క్లాస్ టైం అయిపోయింది, మీకు ఇంకోసారి వచ్చేస్తారు. అది ఎప్పుడు ఉండే మనకి ప్రాబ్లం, ఫస్ట్ అవర్ ఎప్పుడు వచ్చే ప్రాబ్లం అది. కాబట్టి అది కాలేజీలో ప్రాబ్లం కానీ ఇంట్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది మీకు? మా క్లాస్ టైం అయిపోతుంది, పేరెంట్స్ బెటర్ అయింది. రేపు నుంచి షార్ప్గా 7:25, 7:30 మధ్యన ఉండాలి. అయితే నీకే లాస్ అమ్మా, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కవర్ అవ్వ, టైం అంతా వేస్ట్. దగ్గర 7:15 స్టార్ట్ అవ్వచ్చు, 7:40 అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 25 minutes క్లాస్ పోతుంది. నోట్ చేసుకోండి. సమ్స్ చేయండి అమ్మా, మీ దగ్గర ఉన్న సమ్స్ అన్ని చేయండి, రాని నాకు వాట్సాప్ చేయండి.